మీల్స్‌లో సెమెన్ టెస్టింగ్ అనేది చేసినప్పుడు, కౌంట్ అనేది తక్కువొచ్చినప్పుడు చాలామందికి ఉండే ఫస్ట్ క్వెషన్ ఏంటి అంటే, మేము ఎటువంటి డైట్ అనేది తీసుకోవాలి? ఎటువంటి డైట్ అనేది తీసుకుంటే మాకు కౌంట్ అనేది ఇంక్రీజ్ అవుతుంది? ఈ విషయం గురించి మనం ఈరోజు డిస్కస్ చేద్దాము. హలో అండి. నేను డాక్టర్ మైత్రిని, ఫర్టిలిటీ ఎక్స్పర్ట్, మైత్రిశ్రీ ఫర్టిలిటీ సెంటర్, హైదరాబాద్. గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే కేవలము ఒకే టెస్ట్‌తోని స్పెర్మ్ కౌంట్ తక్కువ ఉంది అన్నట్టుగా అనుకోవడానికి వీల్లేదు. కొన్నిసార్లు ఏమైనా ఇన్ఫెక్షన్ అనేది ఉన్నా కానీ, కలెక్షన్ ఏమైనా ప్రాబ్లమ్ అయినా కానీ, సెమెన్ కౌంట్ అనేది రీడింగ్స్ అనేవి సరిగ్గా రాకపోవచ్చు. సో, అలాంటి కేసెస్‌లో ఏంటంటే అందరిలో అట్‌లీస్ట్ 2 రిపోర్ట్స్ అయినా కానీ ఉండాలి. అది కూడా ఒక 1 మంత్ డ్యూరేషన్ తర్వాత. ఇలాంటి వాళ్ళకి మనము మళ్ళీ ఒకసారి టెస్ట్ చేసినా కానీ వాళ్ళల్లో సెమెన్‌లో ప్రాబ్లమ్ ఉంది అంటే అప్పుడు డెఫినెట్‌గా వాళ్ళని ఫర్దర్‌గా డయాగ్నోస్ అనేది చేయాలి. సో, ఇలా ప్రాబ్లమ్స్ అనేవి ఉన్నాయి. ప్రాబ్లమ్స్ అనేది ఉంది అన్నప్పుడు ఫస్ట్ స్టెప్ అనేది ఏం చేయాలి? మనం అక్కడ చూసుకోవాల్సింది ఫస్ట్ కరెక్షన్ అనేది లైఫ్ స్టైల్. మీ లైఫ్ స్టైల్ అనేది ఎలా ఉందనేది ఒక్కసారి మీరు చెక్ చేసుకోండి. చాలామందికి ఏమవుతుంది అంటే పనిలో పడిపోయి కంప్లీట్‌గా బాడీకి ఎటువంటి వర్కౌట్ అనేది ఉండకుండా ఉంటుంది. ఏమవుతది దాంతోని వెయిట్ అనేది డ్రాస్టిక్‌గా గెయిన్ అవుతుంది. మేల్స్‌లో కూడా వెయిట్ గెయిన్ అనేది ఎక్కువగా అయినప్పుడు హార్మోనల్ ఇష్యూస్ అనేవి రైజ్ అవుతాయి. దానివల్ల కూడా కౌంట్ అనేది ప్రాబ్లమ్స్ అనేవి అవుతాయి. అండ్ అట్ ద సేమ్ టైం ఎక్సెసివ్ ఎక్సర్సైజ్ అనేది కూడా చేయకూడదు. ఏదైనా కానీ లిమిట్‌లోనే అనేది ఉండాలి. డైలీ 20-25 మినిట్స్ యాక్టివిటీ అనేది సరిపోతుంది. సో, అలా మీరు మీ ఏదో ఒక కైండ్ ఆఫ్ స్పోర్ట్ అయినా కానీ, లేకపోతే స్విమ్మింగ్ అయినా కానీ, వాకింగ్ అయినా అలా ఏదైనా కానీ మీ డే టు డే లైఫ్‌లో ఇంక్లూడ్ అనేది చేసుకోండి. తర్వాతొచ్చేసి ఫుడ్‌లో ఎటువంటి మోడిఫికేషన్స్ అనేది చేసుకోవాలి. ఫుడ్‌లో మోడిఫికేషన్స్ అనేది మనం మాట్లాడుకుంటున్నప్పుడు ఫస్ట్ వచ్చేసి జంక్ ఫుడ్ అనేది కట్ చేయండి. కంప్లీట్‌గా జంక్ ఫుడ్ అనేది స్టాప్ చేసినప్పుడు డెఫినెట్‌గా మీ వెయిట్ రిలేటెడ్ ఇష్యూస్ అనేవి కూడా సాల్వ్ అయితాయి. తర్వాత నెక్స్ట్ నార్మల్‌గా ఇంట్లోనే ఫుడ్ అనేది తీసుకుంటున్నప్పుడు ఏ కంటెంట్ అనేది మనం ఎక్కువగా తీసుకోవాలి. బ్యాలెన్స్‌డ్ డైట్ అనేది అన్నిటికీ ప్రాపర్ సొల్యూషన్. బ్యాలెన్స్‌డ్ డైట్ అంటే ఏంటి? ఇప్పుడు మనము ఫుడ్ తీసుకుంటున్నాము అంటే అందులో కరెక్ట్ పోర్షన్ ఆఫ్ కార్బోహైడ్రేట్, ప్రోటీన్, ఫ్యాట్స్, వైటమిన్స్ అండ్ మినరల్స్ ఇవన్నీ మనకి బ్యాలెన్స్డ్‌గా వెళ్తున్నాయా లేదా అనేది ఇంపార్టెంట్. చాలామంది చేసే ఫస్ట్ మిస్టేక్ ఏంటి అంటే కార్బోహైడ్రేట్సే ఎక్కువగా తీసుకుంటారు. అంటే అన్నము, చపాతీ ఇవన్నీ ఎక్కువ తీసుకొని దాంతో రిలేటెడ్ దాల్ అయినా కానీ, లేకపోతే వెజిటబుల్స్ అయినా కానీ క్వాంటిటీ అనేది తక్కువ ఉంటుందన్నమాట. సో, ఇలాంటి కేసెస్‌లో ఏమవుతుంది యాడిక్వేట్ ప్రోటీన్ కంటెంట్ అనేది బాడీకి సరిపోవట్లేదు. సో, ఇక్కడ ఎక్కువ కార్బోహైడ్రేట్ అనేది తీసుకోవడం వల్ల గ్లూకోజ్‌కి కన్వర్షన్ అనేది ఎక్కువ అవుతుంది. అలా కన్వర్షన్ అనేది అయినప్పుడు డయాబెటిస్ వచ్చే ఛాన్సెస్ అనేవి ఉంటాయి. తర్వాత ట్రంకల్ ఒబేసిటీ అంటే పొట్ట పైన అనేది ఎక్కువ ఫ్యాట్ అనేది డిపాజిషన్ ఇలాంటివన్నీ అవుతాయన్నమాట. సో, అక్కడ మనం తీసుకునే దాంట్లో మినిమల్ చేంజెస్ అనేవి చేసుకుంటే ఎంతో డిఫరెన్స్ అనేది కనపడుతుంది. మీరు రెగ్యులర్‌గా తీసుకునే ఫుడ్డే తీసుకోవచ్చు. బట్ చేయాల్సిన ఒక చిన్న మోడిఫికేషన్ ఏంటి అంటే మీరు అన్నం అనేది తగ్గించుకొని అన్నం ఆర్ చపాతీ ఆ క్వాంటిటీ తగ్గించుకొని కర్రీస్ అనేవి ఎక్కువగా చేసుకోండి. కర్రీస్ ఎక్కువగా తీసుకోవాలి. ఎట్ ద సేమ్ టైం ప్రోటీన్ కంటెంట్ అనేది కూడా ఎక్కువ ఉండాలి. ప్రోటీన్ కంటెంట్ ఒకవేళ మీరు వెజిటేరియన్ అంటే దాల్ అంటే పప్పు ఎటువంటి పప్పులైనా కానీ తీసుకోవచ్చు. అది కంపల్సరీగా రోజు ఒక కప్ అన్నట్టుగా ఉండాలి. అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే ప్రోటీనేషియస్ సోర్సెస్ అంటే వెజిటేరియన్ డైట్‌లో ఇది మీకు పన్నీర్, సోయా ఇలాంటివి అన్నీ మీకు ఇంక్లూడ్ చేసుకోవచ్చు. ప్లస్ గ్రీన్ లీఫీ వెజిటబుల్స్ ఇవన్నిటిలో మీకు ప్రోటీన్ కంటెంట్ అనేది హైగా ఉంటుంది. తర్వాత వచ్చేసి స్ప్రౌట్స్ అంటే ఈ స్ప్రౌట్స్ అనేవి మీవి ఏవైతే పల్సెస్ ఉంటాయో అవి నానబెట్టుకొని మొలకలు వచ్చేలాగా వచ్చిన తర్వాత తిన్నారు అంటే దాంట్లో కూడా మంచి ప్రోటీన్ కంటెంట్ అనేది మీకు దొరుకుతుంది. ఒకవేళ మీరు నాన్ వెజిటేరియన్ డైట్ తీసుకుంటారంటే ఎటువంటి మీట్ అయినా కానీ కన్జ్యూమ్ అనేది చేయొచ్చు. సో, ఇలా ప్రోటీన్ కంటెంట్ అనేది ఆ ప్లేట్‌లో మనకి ఎక్కువగా ఉండాలి. తర్వాత ఫ్యాట్స్‌కి వచ్చేస్తే ఇంకొక మిస్టేక్ ఏం చేస్తారంటే ఫ్రైడ్ ఫుడ్స్ అనేవి తీసుకున్నప్పుడు తర్వాత మీకు అన్‌వాంటెడ్ కొలెస్ట్రాల్ ఇలాంటివి బాడీలో ఎక్కువ అవుతాయన్నమాట. సో, అలా కాకుండా ఒక స్పూన్ ఆఫ్ ఘీ అలా మీరు అకామిడేట్ చేసుకున్నారంటే మీకు డైజెషన్‌కి అనేది హెల్ప్ చేస్తుంది. ఎక్స్‌క్రీషన్‌కి అనేది కూడా హెల్ప్ చేస్తుంది. అందుకు యాడిక్వేట్ ఫ్యాట్స్ అనేవి కూడా బాడీకి కావాలి. తర్వాత వచ్చేసి నెక్స్ట్ కాల్షియం కంటెంట్ ఉండే
కర్డ్. ఈ కర్డ్ అనేది ఏంటి అంటే మీకు గట్‌కి హెల్ప్ చేస్తుంది. అంటే మీ బowel మూవ్‌మెంట్స్ అనేవి రోజు ప్రాపర్‌గా ఉన్నాయి అన్నప్పుడే మీకు ఎటువంటి డైజెషన్ ఇష్యూస్ అనేవి లేకుండా మీకు బాడీలో ప్రాబ్లమ్స్ అనేవి లేకుండా ఉంటాయన్నమాట. అందుకు మనం తీసుకునే డైట్‌లో మేజర్ చేంజెస్ అవసరం లేదు. ఓన్లీ ద క్వాంటిటీ ఏదైతే ఉందో ఆ ప్రపోర్షన్స్ అనేవి చూసుకొని తీసుకోవాలి. కంపల్సరీగా రైస్ అనేది కొంచెం తగ్గించుకొని ఒక కప్ ఆఫ్ దాల్, ఒక కప్ వెజిటబుల్స్, ఒక కప్ కర్డ్, తర్వాత సాలాడ్ ఇలా అకామిడేట్ చేసుకున్నారంటే మీరు తీసుకునే క్వాంటిటీ అనేది కూడా చాలా కట్ డౌన్ అవుతుంది. ఎట్ ద సేమ్ టైం ఇది కట్ డౌన్ అయినప్పుడు నెక్స్ట్ మళ్ళీ మీకు వెయిట్ గెయిన్ అనేది కూడా ఎక్కువగా కాకుండా ఉంటుంది. ఈ విధంగా బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోవాలి. తర్వాత ఇది తీసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ డిన్నర్ వరకు ఇప్పుడు మేము ఎటువంటి ఫుడ్ అనేది తీసుకోకుండా ఉంటే క్రేవింగ్స్ అనేవి అవుతాయి, మాకు ఆకలి అనేది అవుతుంది అంటే ఆ టైంలో మీరు నట్స్ అనేవి తీసుకోవచ్చు. ఎటువంటి నట్స్ అయినా కానీ మీకు స్పర్మ్ కౌంట్కి డెఫినెట్గా హెల్ప్ చేస్తాయి. అంటే డ్రై ఫ్రూట్స్ ఇలాంటివి ఏవైనా కానీ మీకు ఆ 4 టైంలో తీసుకోండి. అండ్ ఇంకొకటి ఏంటి అంటే ఫ్రూట్ జ్యూసెస్ అనేవి ఎక్కువగా తీసుకోకుండా హోల్ ఫ్రూట్ అనేది కన్జ్యూమ్ చేయండి. మొత్తం ఫ్రూట్ అనేది తీసుకుంటే మీకు దాంట్లో ఫైబర్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉంటుంది. ఫైబర్ కంటెంట్ ఉంటేనే మనకు ప్రాపర్గా అది యూజ్ అనేది అవుతుంది. జ్యూసెస్ అంటే ఏమవుతాయి, ఆ ఫైబర్ అంతా ఏమీ లేకుండా సింపుల్గా ఉట్టి మనము గ్లూకోజ్ కంటెంట్ అనేది బాడీలోకి తీసుకుంటున్నాము. అందుకు జ్యూస్ అనేది ఎక్కువగా హెల్ప్ అనేది చేయదు. ఇన్స్టెడ్ ఆఫ్ జ్యూస్ మీరు హోల్ ఫ్రూట్ అనేది కన్జ్యూమ్ చేస్తే బెటర్గా ఉంటుంది. తర్వాత నైట్ వచ్చినా కానీ మనం ఇందాక డిస్కస్ చేసినట్టుగానే డైట్ నార్మల్గానే బట్ క్వాంటిటీ ప్రపోర్షన్స్లో అనేది మేనేజ్ చేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనకు పెద్దగా అవాయిడ్ చేయవలసిన వస్తువులు అనేవి ఏమీ లేదు. బట్ మనము తీసుకునే దాన్నే మినిమల్ మోడిఫికేషన్స్తోని చేసినప్పుడు లాంగ్ టర్మ్లో మనకు డెఫినెట్గా గుడ్ రిజల్ట్స్ అనేవి కనపడతాయి. అండ్ ఈ డైట్ అనేది మనం లాంగ్ టర్మ్లో ఎప్పటికైనా కానీ తీసుకునేలాగా ఉంటుంది. అండ్ ఎట్ ద సేమ్ టైం వీటితోని మీకు మంచి రిజల్ట్స్ అనేది కూడా వస్తాయి. అండ్ బాడీ నుంచి ఎక్కువగా టాక్సిన్స్ అనేది ఫ్లష్ అవుట్ చేయడానికి గుడ్ సోర్స్ అంటే ప్లెంటీ ఆఫ్ ఫ్లూయిడ్స్ అంటే మనం వాటర్ అన్నా, కోకోనట్ వాటర్ అన్నా, లెమన్ జ్యూస్ అన్నా ఇలాంటివి ఏమైనా కానీ కొంచెం ఎక్కువగా కన్జ్యూమ్ చేయాలి. కన్జ్యూమ్ చేసినప్పుడు మనం తీసుకునే దాంట్లో టాక్సిన్స్ లాంటివి ఏమైనా ఉన్నా కానీ ఈజీగా ఫ్లష్ అవుట్ అనేవి అయిపోతాయి. మెయిన్ ఇక్కడ మనం చూసేది ఏంటంటే డైట్ పరంగా మోడిఫికేషన్స్ ఎక్కువగా టాక్సిన్స్ అనేది మన బాడీలో ఉండకుండా ఫ్లష్ అవుట్ అవ్వడానికి హెల్ప్ అయ్యేలాగానే ప్రతి ఒక్క దగ్గర మోడిఫికేషన్ అనేది చేసుకుంటూ పోతున్నాం. ఈ విధంగా చేసుకుంటే మీకు డెఫినెట్గా రిజల్ట్స్ అనేవి కూడా మంచిగా ఉంటాయండి. థ్యాంక్ యూ.